రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, ఈ పగలంతయు కూడా దేవా నీవు క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు. దేవా, ఈ రోజున మాకు ఏ హాని అపాయం జరగకుండా ఈ రాత్రిలోనికి మమ్మల్ని క్షేమంగా నడిపినందుకు నీకు వందనాలు. దేవా, ఈ రోజున మేము అనేక పనులను సమకూర్చుకొని ఉన్నాం. అందును బట్టి నీకు వందనాలు. ఏ పనులలో ఏ అపజయాలు రాకుండా, ఏ అడ్డంకులు లేకుండా సమస్త పనులను నీవు సమకూర్చినందుకు నీకు వందనాలు. దేవా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ యందు దాచబడినది కూడా ఏదీ లేదు కనుక నీకు వందనాలు. తండ్రి, ఈ రాత్రిని బట్టి నీకు వందనాలు. దేవా, నీవు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. తండ్రి, ప్రయాణాల విషయమై ఊర్లకు వెళ్ళిన బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి. వారు మరలా తిరిగి గృహాలు చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. దేవా, ప్రతి ఒక్క కుటుంబంలో నీ జ్ఞాపకం చేసుకునండి. కుటుంబంలో ఉంటున్న ప్రతి బిడ్డని నీ జ్ఞాపకం చేసుకునండి. వృద్ధులని నీ జ్ఞాపకం చేసుకునండి. మంచి మరణం చూసేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. గర్భిణీ స్త్రీలుంటే తండ్రి, వారు చక్కగా హెబ్రీ స్త్రీల వలె తండ్రి, వారు కూడా చురుకైన ప్రసవము అవుటకు నీవు సహాయమును దయచే. లేదా గర్భం లేక తండ్రి, గర్భఫలము పొందుకొనలేక ఉన్న బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకొనండి. అయ్యా, నీవిచ్చు బహుమానము ప్రతి ఒక్కరు పొందుకొనుటకు నీవు సహాయమును దయచే. ప్రతి ఒక్క గర్భమును ఈ రాత్రి వేళలో మీరు తెరవండి. దేవా, అలాగే వివాహము అయ్యి ఉన్న బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి. నూతన వధూవరులను నీవు జ్ఞాపకం చేసుకునండి. వారిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. లేదా వివాహము కాక బాధపడుతున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకునండి. మంచి భాగస్వాములను వారి జీవితంలో వారికి మీరు దయచి సరైన జోడుని మీరు వెతకండి. తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రతి కుటుంబం దేవా అప్పుల చేత బాధపడుతున్నట్లయితే ఆ యొక్క కుటుంబాలని తండ్రి, వారికైన అప్పులను నీ మహిదైశ్వర్యంలో తీర్చండి. ప్రతి ఒక్క అప్పును కూడా తీర్చండి. లేదా తీర్చుకునే సామర్థ్యమునైనను నీవు దయచే. లేదా తండ్రి, ఏ కుటుంబంలోనైనా ఉద్యోగ కొరత ఉన్నట్లయితే మంచి ఉద్యోగములను, మంచి పనులలో వారిని మీరు సమకూర్చండి. దేవా, మంచిగా పనులు చేసుకొనుటకు నీవు సహాయమును దయచే. అధికారులతో నీవు మాట్లాడండి. తండ్రి, వారి పనుల నిమిత్తమై ఎక్కడికైనా వెళ్తే తండ్రి, వారి యొద్దకు నీవు ముందుగా వెళ్ళి వారితో నీవు మాట్లాడి వారికి పని రావుటకు నీవు సహాయమును దయచే. దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు. లేదా అస్వస్థతకు గురి అయింటే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వ్యాధి బాధ బలహీనతలన్నిటినీ నీవు తీసే. దేవా, నీకు వందనాలు. తండ్రి, లేక గృహము లేకపోయినట్లయితే, ఉండుటకు నివాసం చేయుటకు గృహము లేనట్లయితే, అలాంటి గృహము లేని కుటుంబములు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా, వారందరికీ కూడా నీవు ఉండుటకు సొంత గృహమును నీవు ఏర్పాటు చేయి. తండ్రి, ఇల్లు కట్టుకునే శక్తిని వారికి నీవు దయచే. ధన సహాయమును దయచే. ఆకాశ వాకిళ్లను విప్పి వారిని మీరు మెండారుగా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి. చదువుకుంటున్న బిడ్డలైతే చక్కగా చదువుకొని మంచి విద్యాబుద్ధులను వారికి మీరు నేర్పించండి. మంచి ఉద్యోగములలో వారిని మీరు ఉంచండి. ఇంకను ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకొనమని దేవా, అడగక మర్చిన ప్రతి ఆశీర్వాదమును ప్రతి కుటుంబమునకు నీవు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.